హాయ్ అండి, నా పేరు మిస్టర్ మోస్. నేను ఈరోజు బిగ్ బాస్ గురించి కుమార్ సాయి ఎలిమినేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓట్ల విషయానికి వస్తే హర్యానా, మోనల్ మరియు దివికి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ బిగ్ బాస్ వారు కుమార్ సాయిని మాత్రం ఎలిమినేట్ చేశారు. అంటే ఇది టార్గెట్ అని అనుకోవాలా? అంటే బిగ్ బాస్ వచ్చేసి స్కిన్ షోని, కుళ్ళు కామెడీని, లేకపోతే ఊగిపోయే ఆవేశపరుల్ని వెళ్ళని ఎంకరేజ్ చేస్తారా? జెన్యూన్గా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయరా? అంటే నిజమే అనుకోవాలేమో. ఎందుకంటే మనం చూస్తుంటే స్కిన్ షో పరంగా హాయిగా లేకపోతే దివి, మోనల్ వీళ్ళందరూ వీకెండ్ వచ్చేసారంటే రెచ్చిపోతున్నారు. ఫ్యామిలీస్ చూసే విధంగా నిజంగా ఉంటుందా? పిల్లలతో కూర్చొని చూడొచ్చా వీళ్ళు వేసుకునే బట్టలు? సో అంటే వీళ్ళని డిస్కరేజ్ చేయాలని కాదు, బట్ ఏంటి మనం చూపించేది ఏంటి? కొన్ని జెన్యూన్గా ఎవరైనా ఆడుతుందంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా రేపన్న రోజు మన ఓటుకి వాల్యూ ఉంటుంది. ఎంతమంది ఇన్ని రోజులు చూసి మీకు ఇంత పాపులారిటీ ఇచ్చినప్పుడు మేము వేసిన ఓట్లు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఓట్లు వేసిన వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. మీకు నచ్చింది చేస్తారు, మీకు నచ్చిన ఎలిమినేట్ చేస్తారు, మీకు నచ్చిన ఉంచుతారు. అసలు కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడానికి ఏమైనా ఉందా? పాపం ఏదో పైన కింద పడి కష్టపడి నలుగుతున్నారాయన అంట, ఏదో జెన్యూన్గా ఆడుతున్నాడు ఆట. ఆయన మాత్రం ఎలిమినేట్ చేసేస్తున్నారు మీరు. అసలు ఏమైనా రీజన్ ఉందా ఆయన ఎలిమినేట్ చేయడానికి? ఓట్లు పడ్డాయి, బాగానే ఆడుతున్నాడు, అందులో చించుకుని ఆడుతున్నాడు. వాడికి కష్టమైనా సరే వాడి చేతులు ఊపుకుంటే కాళ్ళు ఊపుకుంటే ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఆయన ఎలిమినేట్ చేశారు. మనం చూస్తే నోయల్ గారు ఆయన ఏమంటున్నాడు? డిప్స్ చేశాడు, పుషప్స్ చేశాడు, ఆడి ప్రయత్నం మేరకు పుషప్స్ చేశాడు. బిగ్ బాస్ ఏమి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళే ఉంటారని చెప్పలేదు. ఎవరైతే ఎక్కువసేపు చేస్తారో ఆగకుండా వాళ్ళు ఉంటారని చెప్పారు. ఈ నోయల్ ఏదో ఇది ఒలింపిక్స్ కాంపిటీషన్ అయినట్టు చించుకుంటే ముందుకి కిందకి పడిపోయాడు. కానీ ఆ 5 లిస్ట్ నువ్వు కూడా ఉన్నావుగా, అవినాష్ ఎంకరేజ్ చేశావు. ఆడేమో ఆ తాడి మీద నుంచి కింద పడ్డాడు. పాపం ఆడిని పంపించావు నువ్వు. ఆడేమో కాలు బాగలేదంటాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ బాగానే ఉందంటాడు. గంగవ్వ చెప్పినట్టు ఏదో సింపతి కోసం కుంటుతూ నడుస్తున్నాడు తప్ప అవినాష్ కూడా పెద్ద కాలు నొప్పి ఉన్నట్టు మనకేం అనిపించట్లేదు. ఎవడు చూసి ఎవడు యాక్టింగ్ ఆడి ఎవడ పర్ఫార్మెన్స్ ఆడి చేస్తున్నాడు. ఈ కుమార్ సాయి ఏమో పాపం ఏదో జెన్యూన్గా నలుగురితో కలిసిపోదామని ఉంటే ఆయన ఎవరు కలుపుకోవట్లేదు. ఎవరి కాడికి పేరు ఉంది. సహాయిలు మహబూబ్ గారు నేను స్నేహం అంటే చేయడం మేమే అన్నట్టు వాళ్ళు ఉంటారు. మహబూబ్ ఏమో ముందు వెళ్తే మాత్రం మీకేం ప్రాణం ఇస్తానంటాడు, పక్కన దిగి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నేనే ఇంపార్టెంట్, ఆ తర్వాత వాళ్ళు అన్నట్టుగా మాట్లాడతాడు. అఖిలేమో మోనల్ తప్ప నాకు వేరే ప్రపంచం లేదన్నట్టు ఉంటాడు. మోనల్ ఏమో నాకు అఖిలు అభిజిత్ ఇద్దరులో ఎవరు ప్రపంచమో తెలుసుకోలేకుండా ఆవిడ ఉంటుంది. ఆడికేమో అభిజిత్ తప్ప ఇంకే ఇంట్లో ఎవరు లేనట్లు ఆడనకాలే తిరుగుతూ ఉంటుంది కుక్కలాగా. అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఆ లాస్ట్ అయితే పదరేసి మా ముచ్చట్లు పెట్టింది మోనల్ కూర్చొని. ఈ అమ్మ రాశికి అసలు ఆయన ఇప్పటిదాకా ఎందుకున్నాడు నాకైతే ఏం అర్థం కావట్లేదు. అమ్మ రాశికి ఎన్ని రోజులు ఎందుకున్నాడు అసలు ఎవరికి జనానికి కూడా అర్థం కావట్లేదు. ఆయన నామినేట్ చేసి బయటికి పంపించండి. సూర్యకిరణ్ వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మ రాశి గారు వెళ్ళిపోయింటే ప్రశాంతంగా ఉండేది. లేకపోతే ఏదేదో మాట్లాడతాడు, ఎవరెవరినో తిడతాడు, ఏదేదో అంటాడు, పక్క వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. ఆయన మాత్రం ఎవరు ఏమనకూడదు, పక్కన మాత్రం ఏదైనా అనొచ్చు. ఆయన పెద్ద మనిషి అనే ముసుగులో, బాబా అనే ముసుగులో ఆయన ఉంటాడు. ఎవడు గేమ్ ఆడుతున్నాడు, ఎవరి పని ఆడు చేస్తున్నాడు. గంగమ్మనేమో ఫుల్గా బూస్టప్ చేసి ఎంకరేజ్ చేసి పంపించారు ఫస్ట్లో. తర్వాత మీరు మెల్లగా మీకు అవసరం తీరిపోయిందని ఆవిడ బయటికి పంపించేశారు. ఆవిడ వెళ్ళిపోతా ఉండొచ్చు, బట్ ఫస్ట్లో ఎంకరేజ్ చేసినట్టు ఉండమ్మా ఇంకో వారం ట్రై చేయని అన్నారా? లేదు. ఎమ్మటే మీకు ఎప్పుడైతే కెమెరాలో ఆవిడ కనపడడం మానేసిందో ఎమ్మటే ఆవిడ ఇంటికి పంపించేశారు. ఏమన్నా కరెక్ట్ ఇది? బిగ్ బాస్ నాగార్జున గారు వీకెండ్స్ వస్తారు. వీకెండ్స్ వచ్చినప్పుడు కంటెస్టెంట్ల యొక్క తప్పులు లేకపోతే ఒప్పులు వీటన్నిటిని చెప్పాలి. ఆయన వచ్చేసి ఆయన భయపడతారు, ఇంకా కంటెస్టెంట్ మాట్లాడడానికి ఈయన భయపడతారు. అసలు ఐడియల్గా అయితే ఈయన మాట్లాడితే వాళ్ళు భయపడాలి, పోసుకోవాలా కంటెస్టెంట్స్. కాబట్టి అభిజిత్ చూస్తే నాగార్జున గారికి ఎదురు మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఆయన చెప్పేది అన్నట్టు ఉండదు. ఈయన వీకెండ్స్ వచ్చి ఏదన్నా చించేస్తాడు, లేకపోతే తిడతాడు, లేకపోతే కరెక్ట్ చేస్తాడు అనుకుంటే ఏమీ చేయడు. వాళ్ళు ఏమంటే వాళ్ళతో పాటు ఓకే అన్నట్టుగా మాట్లాడతాడు. ఏంటో ఇదేం బిగ్ బాస్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. జస్ట్ మేనేజ్మెంట్ షోలో ఉంది ఇది. ఎవరికి నచ్చినట్టు ఆడు ఎవరిని కావాలంటే ఆడు ఉంచుతున్నారు, లేకపోతే వాళ్ళకి నచ్చిన బయటికి పంపించేస్తున్నారు. ఇదేం చూడండి నాకు అర్థం కావట్లేదు. అసలు దీనికి ఎంతదానికి మేము ఓట్లేసి ఉపయోగం ఏంటి? అసలు మమ్మల్ని ఓట్లు ఏమైనా ఎందుకు? మేము చించుకుని మా మొబైల్స్లో మిస్డ్ కాల్ ఇచ్చుకుంటా, లేకపోతే హాట్స్టార్లో టపా ఆయన పచ్చాలు నొక్కుంటా కుమార్ సాయి గారికి ఓట్లు ఇస్తే ఆయన మీరు లేపేయండి. అసలు ఏమన్నా ఉందా? అసలు బిగ్ బాస్ మీనింగ్ ఉందా? అసలు ఏం చేస్తున్నారు? మీకైనా అర్థం ఉందా? మమ్మల్ని ఓట్లు అడగడం ఏంటి? వేసిన తర్వాత ఆయన బయటికి పంపించండి. ఆడేదో పాపం